హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రమీల. వెల్కమ్ టు వంట సాగరం. ఫ్రెండ్స్, ఈ మధ్య చికెన్ కర్రీ కానీ ఏ ఎన్వి తీసుకున్నా కూడా ఫ్రై చేసుకోవడం మనకు అలవాటైపోయింది. మరి ఈ ఫ్రైస్ తిని తిని బోర్ కొట్టినట్టుంటే ఒకసారి ఈ విధంగా పులుసులాగా కొద్దిగా గ్రేవీలాగా కర్రీని తయారు చేసుకొని చూడండి. నేను చెప్పే ఈ విధానం ప్రకారం మీరు చేశారంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు కూడా చికెన్ కర్రీని ఈ విధంగా పులుసులాగా సూప్ లాగా తయారు చేసుకున్నట్లయితే ఆ జలుబుకి బాగా పనిచేస్తుందంట, పెద్దవారు చెప్తూ ఉంటారు. సో మరి ఈ కర్రీని నేను ఏ విధంగా తయారు చేశానో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కర్రీ వండుకోవడానికి ఒక పాత్రను పెట్టుకొని దానిలో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను, దానికి 100 గ్రాముల ఆయిల్ సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పావు కేజీ వరకు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 4 లేదా 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇవి వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి యాడ్ చేశాను. సో అందుకని అది గట్టిగా ఉంది, వేడికి వెంటనే కరిగిపోతుంది కూడా. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 2 లేదా 3 నిమిషాల పాటు మరలా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి యాడ్ చేసుకోండి. ఈ చికెన్ నేను పెద్ద బ్రాయిలర్ చికెన్ని తీసుకున్నాను. ఇలా పులుసులాగా తయారు చేసుకోవాలంటే చిన్న బ్రాయిలర్ అసలు తీసుకోవద్దు, పెద్ద బ్రాయిలర్ అయితేనే చాలా బాగుంటుంది, లేదా నాటుకోడైనా కూడా బాగుంటుంది. ఇలా చికెన్ని వేసుకున్న తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోండి. క్రిస్టల్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. ఉప్పు వేసాం కాబట్టి చికెన్ నుంచి నీరు అనేది బయటకు వస్తుంది, ఆ నీటితో చికెన్ ఉడుకుతుంది. ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ వచ్చేసింది. దీన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీనిలో పావు టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినే ఘాటుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. దీనికి పులుసు కాబట్టి కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత 1 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మీకు ఎక్కువ పులుసు కావాలి అనుకుంటే వాటర్ని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 లీటర్ వరకే యాడ్ చేశాను. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. చికెన్ 80% కుక్ అయిన తర్వాత 2 లేదా 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇవి ఉడికిన తర్వాత లాస్ట్లో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత కర్రీని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ ఉడికిన తర్వాత చివరిలో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోండి. ఇది హోమ్మేడ్గా తయారు చేసుకున్నది. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో క్రింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ మసాలా పౌడర్ని యాడ్ చేశాక ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీన్ని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్కి క్రొత్త వారైతే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.